ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిన వదిన అక్కొస్తుంది. రావే, నువ్వే ముక్కేసినట్టు కూర్చో. పట్టుకో, కూర్చో, కూర్చోవే. ఏది ఏది ముక్కేయడం రాదు, ఏం రాదు. ఉండు. ఏంటిదంతా? నువ్వే ముగ్గేసావంటే నమ్మాలి కదా. పోజివ్వు, పోజివ్వు. వెయ్యివే, బాగా వెయ్యివే. సరిగ్గా సరిగ్గా వే. ఎలానేనా? అలాగే. రావద్దునా? చాలా బాగుంది. ఎవరు ముగ్గేసింది? ఇంకెవరు? చారునే. అందుకే కింద పేరు కూడా రాసాం. ముగ్గు కింద పేరు రాయడం ఏంటి? అదే వదినా, నువ్వు అడిగినట్టు ఇంకెవరైనా అడుగుతారేమోనని రాసా. రాయించా రాయించా. చారు ఇంత బాగా ముగ్గేసిందా? అదిగో, కావాలంటే చూడు. చారు బుగ్గన ముగ్గు పిండి కూడా అయింది. అవునవును, కష్టపడి ముగ్గు తనే వేసింది. ఏంటక్క, ముగ్గు తనే వేసిందా లేదా అని అనుమానంగా ఉందా? వదినకు ఎలాంటి అనుమానం లేదు పార్వతి. ఆడపిల్లన్న తర్వాత ఆ మాత్రం ముగ్గు వేయదా? కావాలంటే ముగ్గు ముందు బొమ్మలా ఎలా కూర్చుందో చూడు. ఎందుకలా మాట్లాడతావు నువ్వు? ముగ్గు వేయటం అయిపోయింది కదా, ఇంకా అలా కూర్చోవడం ఎందుకు? చూడాలి కదా అని. అంటే నువ్వొచ్చి ఏమన్నా సరిచేయమంటావేమో అని అలా కూర్చోబెట్టాం. కూర్చుంది, పెట్టలేదు, కూర్చుంది. తోటకి వెళ్ళారా? అవును జానకి, పచ్చడి చేయడానికి కావలసిన మామిడికాయలు, వేపాకు అన్నీ తెచ్చాను. అలాగేనండి, పచ్చడి చేస్తాను. నువ్వెందుకు? ఈరోజు పనులన్నీ చారు చేయాలని చెప్పాం కదా. అమ్మా, ఇప్పుడు ఇదొకటి ఉందా? పచ్చడి చేసే లోపు ఇది నన్ను పచ్చడి చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.